వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజే చేసుకున్నారంట. ఇద్దరికి ఒక పాప, ఒక బాబు అయితే పుట్టిర్రు. ఇతను బేకరీలో వర్క్ చేసుకుంటూ ఇంకా భార్య పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాడంట. కాకపోతే కొన్ని రోజుల నుంచి వాళ్ళ భార్య ప్రవర్తన మీద ఇతనికి అనుమానం రావడంతోటి చాలాసార్లు గొడవ పడ్డారంట. ఇంకా ఈమె ఒక 2 మంత్స్ నుంచి నేను నీతో ఉండనని చెప్పేసి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయింది. పుట్టింటికైతే వెళ్ళిపోయింది. ఇంకా ఇతను ఫిక్స్ అయిపోయిండనమాట. చంపేయాలన్నట్టుగా ఫిక్స్ అయ్యిండు. ఫిక్స్ అయిపోయి ఆమెను ఎట్లైనా సరే ఇంటికెళ్ళింది కదా, ఎట్లైనా సరే తీసుకురావాలి, చంపేయాలని చెప్పేసి డిసైడ్ అయితే అయిపోయిండు. ఇంకా ఒకరోజైతే టైం తీసుకొని అయితే వెళ్ళిండనమాట. ఇంటికెళ్ళేసి పాపకి గోల్డ్ తీసుకున్నాను కొంచెము, ఆ గోల్డ్ చూదు కానీ తీసుకున్నానో చూదు కానీ అని చెప్పేసి కొంచెం ఆమెకి నమ్మేటట్టుగా చెప్పిండనమాట. ఎట్లనైనా సరే రా అన్నట్టుగా చేసి ఆమెని బాగా నమ్మించిండు. సర్లే అని చెప్పేసి ఈమె వస్తుందంట. ఇద్దరు వస్తున్నప్పుడు దారి మధ్యలోనే మళ్ళీ గొడవ అయితే స్టార్ట్ చేసారు. ఇంకా గొడవ స్టార్ట్ చేసి ఇంకా ఎట్లా ఏమైనా చంపేయాలనుకున్నాడు కదా. సో ఆమె ఆ టైంలో స్వెటర్ వేసుకుందంట. స్వెటర్కి ఇట్లా తాడులాగా వస్తూ ఉంటాయి కదా మనకి, ఇట్లా మఫ్లర్లాగా కూడా టైట్గా కట్టుకోవడానికి తాడ్స్ ఇస్తుంటారు కదా. సో ఆ తాడుని అనేది బాగా మెడకి ఊరేసేసి చంపేసిండు. ఆమెని దారి మధ్యలోనే చంపేసి వెహికల్ పైన ముందు మనం పెట్రోల్ పోసుకుంటాం కదా, దాని మీద ఇట్లా పడుకోబెట్టి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళి లొంగిపోయాడు అనమాట. ఇంకా పోలీస్ వాళ్ళందరూ కూడా ఒకవేళ బతుకుందేమో అన్న ఇదితోటి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిరంట. కాకపోతే చనిపోయింది ఈమెనైతే చెప్పారంట. సో చూడండి, భార్య పైన అనుమానం అంట. మరి ఆమె నిజంగానే అనుమానం వచ్చేటట్టు బిహేవ్ చేసిందా లేకపోతే ఏమైనా ఉందో తెలియదు, కానీ ఇతనైతే చంపేసిండు. ఇప్పుడు ఇతను పోయి జైల్లో కూర్చుంటాడు, ఈమెనేమో చంపేసిండు. ఇంకా పిల్లలు ఎవరు చూసుకోవాలి? ఆ చనిపోయిన వాళ్ళ అమ్మ ఫిర్యాదు మీదకి అయితే కేసు అయితే నమోదు చేసిరంట. ఇంకా వీడే డైరెక్ట్ పోయి లొంగిపోయాడు, నేనే చంపేసిన అనుమానంతో అని చెప్పేసి డైరెక్ట్ పోయి లొంగిపోయాడు.